కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరగలేదు. మరొక్కసారి చెప్తున్నా, కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరానికి నష్టం జరగలేదు. నష్టం జరిగిందల్లా మీ తెలివి తక్కువతనం వల్ల. నది డైవర్షన్ పూర్తి కాకుండా, డైవర్షన్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యాముల నిర్మాణం ప్రారంభించడం వల్ల మాత్రమే ఇవాళ ఇది జరిగిందనేది ఘంటాపదంగా చెప్పగలనని కూడా మనవి చేస్తున్నా. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టర్ను మార్చారు, అందువల్లనే జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పదే 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 మాట్లాడటంతో ఏమో అనేటువంటి భావన ప్రజల్లో కలిగే విధంగా నేను ఇంతకు ముందు అనేక